అక్కడ దాదాపు 2 కెమెరాస్ ఉంటాయి ప్రతి పోలింగ్ స్టేషన్లో. ఒక కెమెరా ఇన్సైడ్ ది పోలింగ్ స్టేషన్ ఉంటుంది, లోపల ఉంటుంది. ఇంకొక కెమెరా అవుట్ సైడ్ ది పోలింగ్ స్టేషన్ కవర్ చేయడానికి ఉంటుంది. ఆ కెమెరాలో ఒక సిమ్ కార్డ్ కూడా ఉంటుంది. ఆ సిమ్ కార్డ్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది. సో ఇంటర్నెట్ ద్వారా మాకు ఆ లైవ్ ఫుటేజ్ ఇక్కడ మన కంట్రోల్ రూమ్కి వస్తుంది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ మేజర్, ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ నుంచి చాలా మటుకు చాలా కంప్లైంట్స్ చెప్తారు. కొన్ని కంప్లైంట్స్ రైట్ ఉంటాయి, కొన్ని కంప్లైంట్స్ ఫ్రివ్లెస్ కూడా ఉంటాయి. సో ఆ కంప్లైంట్స్ని వెరిఫై చేయడానికి ఇది మాకు ఒక ఎవిడెన్స్ మాదిరిగా ఉంటుంది. అండ్ లైవ్ ఉంది కాబట్టి ఒకవేళ ఏమైనా కంప్లైంట్ వస్తే వెంటనే వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. సో దానికోసమే మీ అందరినీ ఈరోజు డ్రాఫ్ట్ చేసి ఈ వర్క్ కోసం పెట్టడం జరుగుతున్నది. పోలింగ్ స్టేషన్లో సెక్రసీ ఆఫ్ ఓటింగ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. అందరికీ తెలుసు, మనం ఎవరికి ఓటు వేస్తున్నామో వేరే వాళ్ళకి అసలు చెప్పడానికి వీలు లేదు. సెక్రసీ ఖచ్చితంగా జరగాలి. సో వెబ్కాస్టింగ్ వాళ్ళు చేసినప్పుడు ఆ పోలింగ్ స్టేషన్ సంబంధించిన మీకు ఫుటేజ్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఒకవేళ ఏమైనా ఓటింగ్ కంపార్ట్మెంట్ లోపల అక్కడ బ్యాలెట్ యూనిట్ ఉంటుంది. అదేవిధంగా ఆ వీవీప్యాట్ ప్రింటర్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉంటుంది. పార్లమెంట్ సంబంధించిన ఒక కంపార్ట్మెంట్ ఉంటుంది, అసెంబ్లీ సంబంధించిన వేరే కంపార్ట్మెంట్ ఉంటుంది. అంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అది కనపడకూడదు. బృహస్పతి ఏజెన్సీ ఏదైతే ఉందో ఆల్రెడీ వాళ్ళు కెమెరాస్ పెడుతున్నారు. దాదాపు మోర్ దెన్ 1100 ఓన్లీ కంప్లీట్ అవుతాయి. సో అది కంప్లీట్ అయిపోయాక ఒకసారి మొత్తం డ్రై రన్ చేయడం జరుగుతుంది. అంటే ఆల్ కెమెరాస్ సంబంధించిన ఫుటేజ్ మాకు ఇక్కడికి రావాలి. అది ఇక్కడి నుంచి మీరు చూస్తారు, చెక్ చేస్తారు ప్రతి పోలింగ్ స్టేషన్ సంబంధించిన ఫుటేజ్ వస్తుందా లేదా. ఇప్పుడు మేము సెలెక్ట్ చేసిన పోలింగ్ స్టేషన్స్లో ఆల్ పోలింగ్ స్టేషన్స్లో నెట్వర్క్ ఆల్రెడీ ఉంది. అంటే కొన్ని ప్లేసెస్లో సరిగా నెట్వర్క్, కానీ ఈ పోలింగ్ స్టేషన్లో చెక్ చేసిన తర్వాత మాత్రమే ఈ వెబ్కాస్టింగ్ చేయడం జరుగుతుంది. నెట్వర్క్ లేని పోలింగ్ స్టేషన్స్లో మనం మామూలుగా వీడియోగ్రాఫర్ని పెట్టి వీడియోగ్రఫీ చేస్తున్నాం, ఎందుకంటే డైరెక్ట్లీ లైవ్ ఫుటేజ్ రావడానికి దానికి అవకాశం ఉంటుంది. ఈ మానిటరింగ్ ఇక్కడ మాత్రమే కాకుండా మన విజయవాడ సీఈఓ కంట్రోల్ రూమ్లో కూడా మానిటరింగ్ ఉంటుంది. అన్ని పోలింగ్ స్టేషన్ నుంచి ఫుటేజ్ డ్రై రన్లో మాకు తెలుస్తున్నది, ఆ కెమెరా పొజిషన్ తెలుస్తున్నది, ఫంక్షనాలిటీ, నెట్వర్క్ సిగ్నల్ ఎలా ఉంది అది కూడా తెలిసిపోతుంది. ఇది కాకుండా పోలింగ్ పార్టీ అక్కడికి రీచ్ అయిందా లేదా అది కూడా మాకు తెలిసిపోతుంది కదా, ఎందుకంటే వాళ్ళు పోలింగ్ స్టేషన్లోనే ఉంటారు. అది కూడా మాకు ఒక కన్ఫర్మేషన్ మాదిరిగా ఉంటుంది. వెదర్ పోలింగ్ పార్టీ హ్యాస్ రీచ్ ద పోలింగ్ స్టేషన్. పోలింగ్ పార్టీస్ 1 day బిఫోరే రీచ్ అవ్వాలి. అంటే రేపు మార్నింగ్ బయలుదేరుతారు వాళ్ళ కాన్స్టిట్యున్సీ నుంచి నైట్. సో అది కూడా మీరు మానిటర్ చేయొచ్చు, వెదర్ దే హ్యావ్ రీచ్డ్ పోలింగ్ స్టేషన్ ఆర్ నాట్. ఒక్కరు కొంచెం టైర్డ్ అయిపోతుంది, ఎందుకంటే కంటిన్యూస్లీ స్క్రీన్ చూడాల్సి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్క్రీన్ వస్తున్నది, ఫటిగ్నెస్ వస్తున్నది. సో ఇద్దరికైతే పెడుతున్నది.